guys, welcome back to my YouTube channel Vibe with Fiba. సో ఇవాళ వ్లాగ్ ఏంటంటే స్పెండింగ్ క్వాలిటీ టైం విత్ ఫ్యామిలీ అనమాట. అండ్ నేను మా అమ్మ ఇలాగా చిన్న పని ఉంటే బయటకు వచ్చాము. అండ్ ఆల్ ఆఫ్ సడన్ ఐ సా దిస్ హోర్డింగ్ విచ్ ఈస్ వెరీ ఇంప్రెసివ్ ఐడియా బై దిస్ గవర్నమెంట్ అనమాట. సో గైస్, ఇక్కడ ఒక శారీస్ కలెక్షన్ జరుగుతుందన్నమాట. బేసిక్గా షీఈ్ మై అక్క. హాయ్ అక్క. అండ్ మా అమ్మ తెలిసిందే. సో ఇవన్నీ ఏం శారీ ఇది? సాటిన్ షిఫానా సమ్ కలెక్షన్ ఉంటుంది గైస్ మా చిన్నమ్మ దగ్గర. మీరు వచ్చి కొనుక్కోవచ్చు. అడ్రస్ మీకు కావాలంటే నాకు కమెంట్ చేయండి. షీ విల్ సెల్. షీ ఈజ్ మై చిన్నమ్మ, లైక్ చిన్ని అమ్మ, అందుకు చిన్నమ్మ. ఇవన్నీ ఇంకా చాలా కలెక్షన్ ఉంటుంది. మీరు కావాలంటే వచ్చి కాంటాక్ట్ అవ్వండి. నేను కాంటాక్ట్ డీటెయిల్స్ పెడతాను కింద. సో ఇవాళ నేను మా అక్క కలిసి వీకెండ్ డెజర్ట్స్కి వెళ్దాం అనుకుంటున్నాము. వీకెండ్ డెజర్ట్స్లో ఇవాళ ఈ వీకెండ్ వచ్చి శాన్ సెబాస్టియన్ చీజ్ కేక్, తిరామిసు ఒకటి, మట్లిడా కేక్ ఒకటి, 3 ఉంటున్నాయి వీకెండ్. సో మేము మూడిట్లో కొంచెం అన్ని అలా ట్రై చేసి రివ్యూ ఇంటికి వచ్చాక చెప్తాం. బై చెప్పాక మేమైతే ఇవాళ వీకెండ్ డెజర్ట్స్కి వచ్చేసాము. బట్ మేము వెళ్ళే టైంకి నథింగ్ లెఫ్ట్ అనమాట. ఓన్లీ మట్లిడా కేక్ ఒకటే ఉంది. సో అందరూ దానికోసమే తెగ చూస్తున్నారు. అండ్ ఎవ్రీ వన్ వర్ ఆర్డరింగ్. చూసారా అసలు ఎంతమంది క్రౌడ్ ఉన్నారు. అండ్ ఆల్సో ఇట్ ఈస్ గుడ్. అండ్ దీని ప్రిపరేషన్ చూస్తేనే నాకైతే చాలా చాలా బాగుంది. నాకు ఇలా ఐ డోంట్ నో వై. అండ్ మీకు కూడా ఇలా డెజర్ట్స్ అంటే ఇష్టమా? చూడంగానే ఓ మై గాడ్ అనిపిస్తుంది. అండ్ లుక్ వాట్ ఐ ఫౌండ్. హీ ఈజ్ సచ్ ఎ క్యూటీ పై హ్యావింగ్ దట్ అనమాట వాళ్ళ అన్న. సో యాక్చువల్లీ పాయింట్ ఏంటంటే నాకు మా అక్కకి ఒక పీస్ ఆఫ్ కేక్ తినేసరికి చాలా ఎగిటి పుట్టేసింది. అండ్ వీ క్యాన్ హ్యావ్. సో పార్సిల్ కట్టించుకొని ఇంటికి వెళ్తున్నాం అనమాట. ఇంటికి వెళ్ళే ప్రాసెస్లో బేకర్స్ ఫన్ దగ్గరికి వెళ్ళి ఫ్రైడ్ రైస్ తిందాం అనిపించింది. బట్ లోపలికి వెళ్ళి చూస్తే ఎవ్వరు లేరు. సో పార్సిల్ చేయించుకుందాం అని చెప్పి అనుకున్నాం. వీఆర్ జస్ట్ సిట్టింగ్ దేర్ వెయిట్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ యాజ్ యూజువల్ వీఆర్ జస్ట్ గర్ల్స్ అండ్ వీల్ హ్యావ్ సమ్ లిటిల్ టాక్. నేను మా అక్క అది ఆర్డర్ వచ్చేంత వరకు కూర్చొని యాజ్ యూజువల్ ఐఎమ్ సో టాకెటివ్. సో మాట్లాడుతూనే ఉంటాం. మా అక్క వింటూనే ఉంటుంది. మా అక్క చాలా పేషెన్స్ గైస్. నన్ను చాలా ఓపికగా నేను మాట్లాడుతుంటే అలా వింటూనే ఉంటుంది చాలా కాన్సన్ట్రేషన్తో. ఫైనల్లీ మన ఫ్రైడ్ రైస్ అయితే మనకు వచ్చేసింది. సో అది తీసుకొని ఆ డెజర్ట్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాము. అమ్మా ఇవాళ స్పెషల్ ఏంటి? ఏం ఫ్రైడ్ రైస్ అక్క? అది మీరు ఒకటే కరెక్ట్ చెప్పారు. చూసారా, వీళ్ళకేం తెలియదు బయట. ఇన్నోసెంట్ గైస్. మీరు కూడా ఇంట్లో ఇలానే ఉంటారు, నైటీలు వేసుకొని. మీ మదర్స్ అయినా అంతే ఉంటారు, ఎవరైనా అలానే ఉంటారు గైస్. మా నైటీలు వేసుకొని ముడ్లు వేసుకొని. మా అక్క కూడా ఇంత ముడి పెట్టుకుంది, ఇప్పుడే తీసేసింది పాష్గా ఉండాలని కొంచెం వీడియో కోసం అంతే. ఆల్రెడీ లాస్ట్ బ్లాగ్లో చెప్పినట్టు సో తినాలంటే మేమందరం కలిసి కూర్చొని తింటాము. అండ్ దట్స్ ద మోస్ట్ ఫేవరెట్ పార్ట్ ఆఫ్ మై ఫ్యామిలీ అనమాట నాకు. హియర్ వీఆర్ జస్ట్ గాసిపింగ్ విత్ మామ్స్. ద బెస్ట్ సెషన్ ఫర్ ఎనీ గర్ల్ తెలుసా. మీరు నమ్ముతారా నమ్మరు, బట్ అమ్మ వాళ్ళతో కూర్చొని గాసిప్ చేస్తే ఉంటుంది రా చారీ. దట్ ఫీలింగ్ ఈజ్
వెరీ 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 ఇంకా అబ్బాయిలకి అర్థం కాదు. యూ మెన్ డోంట్ అండర్స్టాండ్ దిస్ ఫీలింగ్ గైస్. ఇందాక చెప్పా కదా పార్సిల్ కట్టించుకున్న కేక్ ముక్క మిగిలిపోయింది అని. ఎందుకంటే నాకు మా అక్కకి కళ్ళు పెద్దవి కడుపు చిన్నదనమాట. సో తినాలనిపిస్తుంది కానీ ఒక కేక్ ముక్కే మేము ఇద్దరం తినలేకపోయాం. ఏదైతే పార్సిల్ కట్టించుకున్నామో సో ఫ్రైడ్ రైస్ తినేసాం కాబట్టి కూర్చొని ఓపెన్ చేస్తున్నా. అండ్ ఆ పార్సిల్ నాకు రావట్లేదు. ఎంత కష్టపడ్డానంటే ఓపెన్ చేసేకి నాకు నిజంగా అది ఎందుకో రావట్లేదు. ఎందుకంటే వాడు స్టాపుల్ చేశాడు గాయస్ దాన్ని. ఎవరైనా ఫుడ్ని స్టాపుల్ చేస్తారా? అది అలాంటి వాటిలో ఓపెన్ చేయలేక చచ్చిపోయాను రా బాబు. ఎంతసేపు అంటే ఓ మై గాడ్ నిజంగా చాలా కష్టమైపోయింది గాయస్. ఎలాగో అలా ఫైనలీ బాగుందా? సూపర్ ఉంది. ఏమైంది? సో నెక్స్ట్ డే మార్నింగ్ లేట్గా లేచాము అండ్ దిస్ ఇస్ ద వ్యూ ఫ్రమ్ బెడ్రూమ్ అనమాట. నాకు చాలా ఇష్టం ఈ వ్యూ. మార్నింగ్ లేచి అక్కడ కూర్చొని చూస్తూ ఉంటే ఐ విల్ బి లైక్ ఫీలింగ్ సో గుడ్. వర్షం పడట్లేదు కానీ చాలా చల్లగా ఉంది ఆ రోజు మొత్తం. గాయస్ ఇది ఒక దోశ బ్యాటర్ అనమాట. దీంట్లో రాగులు, పెసలు, బియ్యం 3 ఓవర్ నైట్ సోక్ చేసి కలిపేసుకొని గ్రైండ్ చేసుకోవడమే. మార్నింగ్కి గ్రైండ్ చేసుకొని ఇంకా దోశ వేసుకోవడం. హెల్తీగా మా ఇంట్లో అంతా హెల్తీగా తింటాం అనమాట. మేము జస్ట్ వీడియో కోసం అనుకోకండి, నిజంగా కూడా అలానే తింటాము. ఇలా మామూలుగా దోశలాగా వేసేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కొబ్బరి చట్నీతో కానీ అల్లపు చట్నీ, టొమాటో పచ్చడి ఇలాంటి వాటితో తింటే ఇంకా బాగుంటుంది. ట్రై చేయండి మీరు కూడా ఇంట్లో. ట్రై చేసి నాకు చెప్పండి ఎలా ఉందో. మా అక్క ఇక్కడ ఆ దోశ పెట్టుకొని తింటుంది అనమాట. షీ లవ్డ్ ఇట్ అంట చెప్తుంది. షీ టోల్డ్ మీ టు హైడ్ హర్ ఫేస్. సో అక్కడి వరకు మాత్రమే తీసాను గైస్. నేను అరౌండ్ ఇక్కడ ఈ ఏరియాలో ఉంటాను. అండ్ నా సిబ్లింగ్ లైక్ మై సో కాల్డ్ సిస్టర్ లివ్స్ ఇన్ ఈ ఏరియా. ఇక్కడ ఉంటుంది చూసారా ఎంత డిస్టెన్స్. స్టిల్ ఐ లవ్ హర్ ద సేమ్. కానీ మా అక్కకే అర్థం కాదు ఈ విషయం. సో గైస్ ఇవాళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఆల్ మిక్స్ సాలెడ్ అనమాట. ఇది రా మ్యాంగో, బీట్రూట్, క్యారెట్, ఆనియన్స్, కుకుంబర్, లెమన్, ఇవి గ్రౌండ్ నట్స్, పల్లీలు, ఉప్పు, క్యూమిన్ పౌడర్, ఇవన్నీ కొంచెం స్పైసెస్ అనమాట. సో ఫస్ట్ మనం ఏమేమి యాడ్ చేసుకోవాలంటే కొంచెం మ్యాంగో, నెక్స్ట్ ఆనియన్స్ది, బీట్రూట్, క్యారెట్ అండ్ కుకుంబర్. స్కిన్ కొంచెం బాగుండాలి కాబట్టి కుకుంబర్ తినాలి గైస్. పల్లీలు నోట్లో కొంచెం కర్కర్ అనాలి కాబట్టి. అండ్ లాస్ట్లో మాత్రం నిమ్మకాయ యాడ్ చేసుకోవాలి. కొంచెం ఉప్పు కొంచెం వేసుకొని ఇప్పుడు కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకొని అండ్ లాస్ట్లీ జీరా పౌడర్. అండ్ మీకు తెలిసే ఉంటుంది నాకు పక్క నుండి అన్నీ అందిస్తున్నాయి. అది నిజమే గైస్, నాకు ఇవేం తెలియవు. పక్క నుండి మా చిన్నమ్మ మా అమ్మ అందిస్తున్నారు. లాస్ట్లీ లెమన్ని పిండుకొని మిక్స్ చేసుకొని తినేసేయాలన్నమాట. మీకు చూపిస్తాను తర్వాత. అండ్ ఇలాగా మిక్స్ చేసేసుకోవాలి గైస్ చక్కగా ఇలా మిక్స్. అండ్ ఇక్కడ మా చిన్నమ్మ వాళ్ళ ఇంటి నుండి మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. అండ్ వీళ్ళిద్దరూ మా అక్క వాళ్ళ పిల్లలు అనమాట. సో వాళ్ళది ఏదో ఒక మాన్స్టర్ మూవీ ఏదో పెట్టుకొని చూస్తున్నారు. ఇంట్రెస్టింగ్గా ఉంది. యాక్చువల్లీ నిజంగా చాలా బాగుంది గైస్. మేము కూడా కూర్చొని చూసాము. ఆ పార్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. లుక్ అట్ దట్ స్నేక్. ఓ మై గాడ్ చూడండి, అసలు వాళ్ళిద్దరు కూడా చూడండి టీవీలో లీనమైపోయి చూస్తూ ఉన్నారు. చిన్నపిల్లలు అంతే కదా గైస్, మీ ఇంట్లో అయినా చిన్నపిల్లలు అంతే చూస్తూ ఉంటారు. మా ఇంట్లో కూడా సేమ్. వాళ్ళ కోసం టీవీ మేము అందరం త్యాగం చేసేస్తామన్నమాట. మా అన్నయ్యకి పెళ్ళి ఫిక్స్ అయింది. సో లగ్నపత్రిక మొన్నే రాసుకున్నాము. వాటికి సంబంధించిన గిఫ్ట్స్ అనమాట.
ఇవన్నీ. సో ఇంట్లో వాళ్ళు కూర్చొని ప్యాక్ చేస్తూ ఉన్నారు ఆ గిఫ్ట్స్ అని. మా అమ్మ, మా అక్క, మా పెద్దమ్మ అందరూ ప్యాక్ చేస్తుంటే మా నాన్న నేను క్రికెట్ ఆడుతున్నాం గైస్. మా నాన్న చాలా చీట్ చేస్తాడు తెలుసా నిజంగా. నా హైట్కి వేయట్లేదు అనమాట బాల్. అండ్ మా అమ్మ వీడియో సరిగ్గా తీయలేదు. బట్ నేను ఇక అలిగి వచ్చేసాను. ఇంకా మా నాన్న సరిగ్గా ఆడట్లేదు, నేను నీతో ఆడనని చెప్పి వచ్చేసాను గైస్.